is cerebrospinal system. This is the tail or the coccyx, వెన్నెముక చివర అడుగున vertebral column. It has 6 centers on it. దాని మీద 6 కేంద్రములు ఉన్నాయి. ఈ కేంద్రముల పేర్లు చక్రములు అందరూ. These centers are called the chakras. అడుగు నుంచి చూస్తే పైకి మొదటిది మూలాధారము. ఏమండి ఈ అడుగుని కొంచెం తోక ఉంటుంది. మూలాధారం. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? బేస్ సెంటర్ ఆర్ బేస్ చక్ర. అనదర్ సెంటర్. వాట్ ఈస్ ది సెకండ్ సెంటర్? సెకండ్ వన్. No, regular things first let us see, and then the irregular things. What is the second of the 6 chakras? Swadhisthana. The second is called Swadhisthana chakramu. దీన్ని ఏమంటారు? స్ప్లీన్ సెంటర్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ది స్ప్లీన్ సెంటర్. మూడవది మణిపూరక చక్రం. ఇట్ ఈస్ కాల్డ్ the navel center or the solar plexus. Anahata chakramu. It is called heart center. The 5th is Vishuddhi chakramu. It is called the throat center. Ajna chakramu. This is the brow center. In English, some authors have translated it as AGNA. It is wrong. మన ప్రైమ్ మినిస్టర్ గారు, అదే మన చీఫ్ మినిస్టర్ గారి ప్రకారం రైట్ అది ఆజ్ఞా చక్రం. శనివారం అజ్ఞానము అన్నాడు అన్నాడు అజ్ఞానం అని. పాపం కావచ్చు అనుకున్నాం మన సినిమాలు చూసి. కృతజ్ఞత. సో ఇట్ షుడ్ నాట్ బి ట్రాన్స్లేటెడ్ యాజ్ జీ, ఇట్ షుడ్ బి జే. ఆజ్ఞ. ఆజ్ఞ కాదు అది, ఆజ్ఞ. అంటే ఆజ్ఞ నా అన్నట్టుగా పలకాలి, కొంచెం ఆజ్ఞ అని. జా గావుతూ ఉన్న మధ్యలో ఉన్నదనమాట అది. సహస్రారం. ది హెడ్ సెంటర్ అంటారు. సహస్రారము కాక మిగిలిన 6 షట్చక్రములు అనబడను. సో వితౌట్ సహస్రార ది అదర్ 6 ఆర్ కాల్డ్ ది షట్ చక్రాస్ ఆర్ 6 చక్రాస్ సెంటర్. భౌతికంగా ఇవి ఉండవు. ఫిజికల్లీ ది చక్రాస్ విల్ నాట్ బి దేర్. యు ఫైండ్ నో వీల్స్ ఇన్ ది వర్టెబ్రల్ కాలమ్. With beautiful colors in the pictures, in the books you will see there are color plates. Don't think the plates will be there here unless the doctor surgically operates for lumbago and inserts a plate. ఇవి కుండలినికి ఏమిటి నేను అనుకున్నాం, ప్రయాణం చేస్తూ ఉంటే వచ్చేటువంటి రైలు స్టేషన్లో వంటివని కదా. దే ఆర్ లైక్ ది స్టేషన్స్ ఇన్ ది జర్నీ ఆఫ్ ది కుండలిని. కుండలిని మీన్స్ యువర్ పవర్ అండ్ యువర్ కాన్షియస్నెస్ అండ్ యువర్ సెల్ఫ్. దెర్ ఆర్ 3 aspects. యువర్ పవర్, యువర్ కాన్షియస్నెస్, యువర్ సెల్ఫ్, and also here is your body, physical matter. 4 principles ఉన్నాయి. Body is physical matter. Your power, your consciousness, yourself. Power and consciousness, these 2 put together, they are called nature, prakriti. It's called the mother goddess or mother. The rendu కలిసి
ఇది శక్తి ప్రజ్ఞ, కాన్షియస్నెస్ ప్రజ్ఞ. And then the next one, yourself. When conditioned by all these things, it is called jiva or the living being. ఈ అన్నిటితో కలిసి జీవుడు అంటారు. టేకెన్ ప్యూర్, ఇట్ ఈస్ కాల్డ్ శివ. స్వచ్ఛమైనటువంటి అయాం ఉన్నదే అదేమో శివుడు. ఈ కిటికీల్లోంచి వీటిలో చూస్తూ ఉంటే కనిపించిన మొత్తం అంతా కలిసి జీవుడు. శివుడే పలకటానికి ఇల్లాక ఇంగ్లీష్ వాడలే జీవుడు అని పలుకుతాం అన్నమాట. శివుడు అనే బదులు జీవుడు అంట. మా ఇంట్లో పనివాడు ఉండేవాడు బాపట్ల. ఎక్కడికి వెళ్ళామంటే శివుడి గుడికి వెళ్ళొస్తున్నా అన్నాడు. అంటే శివుడి గుడికేనా. సో దీస్ ఆర్ ది 6 chakras. When these 6 chakras will be there in the narrow hole, bore called sushumna. లోపల కన్నం ఉంది చూడండి, ఆ కన్నంలో ఉంటాయి. దే విల్ బి లైక్ లిటిల్ పాయింట్స్, చిన్న చుక్కలు లాగా ఉంటాయి, అంతకంటే ఏముండవు. దే ఆర్ ఓన్లీ పాయింట్స్ వేర్ ఫ్రమ్ ఎనర్జీ ఈజ్ ఎమనేటెడ్. దే ఆర్ నాట్ ఈవెన్ పాయింట్స్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. అంటే శక్తి వ్యక్తమగునట్టే దే ఆర్ ఓన్లీ పాయింట్స్ విచ్ ఎమనేట్ energy. They are not points even on the physical plane. శక్తి వ్యక్తమగునట్టు కేంద్రంలో. If you take a magnet, if you call it a pole, to take north and south, can you find the pole physically and the magnet? అయస్కాంతానికి ఇక్కడ పోల్ ఉంది అంటారు. పోలు ఉండదు, బీటు ఉండదు. ఏముంటుంది ఇక్కడ? మిగతా అయస్కాంతంలో అంతా ఏందో ఇక్కడ అదే ఉంటుంది. కానీ అక్కడి నుంచి బయ్యం లాగుతూ ఉంటుంది అనమాట. అయినా ముక్కల్ని మధ్యన లాగదు. యు టేక్ ఏ మ్యాగ్నెట్, ది హోల్ థింగ్ ఈజ్ కెమికల్లీ ది సేమ్ మెటల్. ఏమండి? బట్ హియర్ అండ్ హియర్ ఇట్ అట్రాక్ట్స్ అండ్ రిపెల్స్. హియర్ there is no neither attraction nor repulsion. కదా? అంటే శక్తిమయ లోకమునందు భేదం, ఈ 2 పాయింట్లు ఉంటాయి, ఇక్కడ వేరే ఉంది. కానీ భౌతిక లోకమునందు తేడా లేదు. ఆన్ ది ప్లేన్ ఆఫ్ ఎనర్జీస్ యూ హ్యావ్ ఎనర్జీ సెంటర్స్ ఆన్ ది మ్యాగ్నెట్. ఆన్ ది ప్లేన్ ఆఫ్ మ్యాటర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్. ది హోల్ మ్యాగ్నెట్ ఈజ్ సేమ్. యూ కెనాట్ ఫైండ్ better iron here and worse iron here. Chemically the same metal. So understand your vertebral column as a magnet with 6 poles. ఏమండి? అయస్కాంతమునకు ధ్రువములు ఉండి పనిచేయుతున్నాను. భౌతికముగా ధ్రువములు వేరుగా ఉండవు. అట్లే వెన్నెముకలో షట్చక్రములు పనిచేయుతుండును కానీ భౌతికముగా ఉండవు. సో ఫిజికల్లీ దేర్ ఆర్ నో చక్రాస్, బట్ దేర్ ఆర్ సెంటర్స్. సో యూ కెన్ కాల్ దెమ్ ఎనర్జీ సెంటర్స్ అండ్ సెంటర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. You can say energy and consciousness put together one capsule X, they can be called X centers. Yes, the total is called the nature in various awakenings. అనేక కక్ష్యలలో ఉన్మీలితమవుతున్న ప్రజ్ఞతో కూడిన ప్రకృతి వైభవమే ఈ మొత్తము. సో ఇట్ ఈస్ ఆల్ ది స్ప్లెండర్ ఆఫ్ నేచర్. ఉన్మీలితం అవుతున్న
ప్రకృతి వైభవమే ఏమండి, ఈ ప్రకృతి వైభవమే ఈ ఈ సుషుమ్న. దాంట్లో ఇవన్నీ చక్రాలు ఉంటాయన్నమాట, వేరియస్. సో ది వేరియస్ సెంటర్స్, ఎనర్జీ సెంటర్స్, దే విల్ బి క్యారీయింగ్ ది నేచర్స్ అవేకెనింగ్, దట్స్ ఆల్, నథింగ్. ప్రకృతి యొక్క ఉన్మీలను మాత్రమే చేస్తూ ఉంటాయి. ఇక మొట్టమొదటిది మూలాధారం అన్నటువంటిది మన శరీరం నందలి రసాయనిక పదార్థముల సామ్యమునకు కారణమై పరిపాలించుండును. సామ్యమునకు కారణమై పరిపాలించుండును. ది బేస్ సెంటర్ ఆర్ మూలాధార governs the activity of the physical matter of our body and its biochemic actions. చూసారా, మన శరీరంలో ఎముకల్లో ఒక రసాయనిక పదార్థముల ఫార్ములా ఉంటుంది, చర్మంలో ఒకటి, దంతాల్లో ఒకటి, రక్తంలో ఒకటి, ఒక్కొక్క ధాతువులో ఒక్కొక్కటి ఉంటుంది. చచ్చినా మారదు. ఆ మారకుండా ఉండటానికి కావలసినటువంటి పరిపాలనా కేంద్రం ఇందులో ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా ఏదైనా కలిసిపోవచ్చు కదా అండి. ది కెమికల్స్ ఇన్ ది బాడీ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్ములాస్ అండ్ దీస్ ఫార్ములాస్ డు నాట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, ది బోన్స్ have their own chemical formula different from other tissues. The blood has its own formula. So to maintain the consistency of this chemical laboratory, chemical action, ఈ రసాయనికములైన ప్రవర్తనలు మార్పు లేకుండా నిరంతరంగా జరుగుతుండుట కొరకు దేర్ షుడ్ బి ఏ యూనిట్ ఆఫ్ పవర్ అండ్ కాన్షియస్నెస్. ఒక ప్రజ్ఞయు దాని శక్తియు పనిచేయుచుండాలి. దానినే మూలాధారం అందరు. ఇట్ ఈస్ కాల్డ్ మూలాధార. అందుకనే శాస్త్రంలో మనకి యోగశాస్త్రంలో ఏం చెబుతారు, మూలాధారము పృథివీ తత్వమునకు అధిపతి అని చెబుతారు. దట్స్ వై ది సైంటిస్ట్స్ ఆఫ్ యోగా హ్యాస్ రిటన్ దట్ మూలాధార గవర్న్స్ ది పృథివీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. దట్ మీన్స్ ది ఎర్త్ ఆర్ ది సాలిడ్ ఇన్ అవర్ బాడీ. All the tissues and their minerals are kept in order by this center, మూలాధార. కనుక మూలాధారం పృథివీ తత్వము అని అంటారు. ఇది అర్థం దానికి. ది సెకండ్ వన్ స్వాధిష్టానం, రెండవది. అది చూసారా, ఎండ ఎక్కువగా ఉంటే మీ ఒళ్ళు చల్లగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటే ఒళ్ళు వేడిగా ఉంటుంది. ఏం చేత? లేకపోతే చచ్చిపోతాం రక్షణ కోసం. when the sun is too hot, your body is cold. When it is chill in winter, your body is hotter than normal. This proves that there is a regulator of temperature in your body. And automatic regulators which will be thoroughly spoiled by the use of air conditioners, air coolers and refrigerators. ఎందుకంటే వీఆర్ కమింగ్ ఆన్ ది వే ఆఫ్ నేచర్స్ వర్కింగ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్, అండ్ సో ది సిస్టమ్ గోస్ టు డార్క్ ఆఫ్టర్ సమ్ టైమ్. Especially 80% of the heart attacks are due to air coolers and air conditioning rooms and houses, because they go suddenly from heat to cold, from cold to heat without any adjustment, and the whole vascular system, that is
blood vessels and heart, they undergo jerks of sudden expansion and sudden contraction. అండి ఒక ఏడాది రోజుకు 10 మాటల చొప్పున అలా వస్తూ వెళ్ళేటప్పటికి చిట్లిపోవడానికి రెడీ అయిపోతాయి. ఇక్కడ హార్ట్ అటాక్, థ్రోంబోసిస్, hemorrhages, sclerosis, all these things are due to the use of air conditioners and air coolers. Centers and damage అవ్వదు, they are aristocratic, they leave the body and go away. హిమాలయ రైల్వే స్టేషన్లో పోయాడు జిల్లేడు వెంకటేశ్వర గారు, బాటనీ ప్రొఫెసర్, renowned botany professor of Andhra University, retired. He was coming from Nagpur, midsummer, it was too hot. The compartment was having air coolers of a nasty type, very cool. And he got down suddenly and Visakhapatnam platform. It was too hot outside. For the past about 20 hours he was in air cooling compartment. The moment he got down, he felt a pain here. Immediately he called a rickshaw and asked him to take to hospital, and there he died without going home. All such things are due to these things. So we should understand that there are automatic adjusters of temperature in our constitution. ఇప్పుడు చలికాలంలో ఇది ముట్టుకుంటే చల్లగా ఉంటుంది, ఎండాకాలంలో ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. మన శరీరం దీనికి ఆపోజిట్గా ఉంటుంది. ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో వేడిగా ఉంటుంది. వాట్స్ ది డిఫరెన్స్? ఇన్ వింటర్ you have to heat, but suddenly you should not expose to the outside cold. So the sudden jerks are not welcome to the heart and blood vessels. That's why those who live exposed to the cold and those who are accustomed to do it, for example the hillmen and the bushmen, they are hale and healthy, and there are now people in certain regions who live for 120 years and 150 years and 130 years quite healthily. And in some corners of Himalayas and in some corners of some mountains elsewhere also, people who get exposed through generations, they are accustomed to these things, they don't have these diseases and they don't die of heart attacks, etc. Of course, it is not bad to die of a heart attack. If we can sacrifice our heart, we can enjoy the atmosphere good. That all depends upon our own choice. No. So is it bad to die of heart disease? It is always bad to die with a mind disease. There are two centers working in us, brain center and heart center. Some people have the heart center failing, immediately they die. Some people have the brain center failing and heart center working. They will be on the bed, they have to be fed by people, they live like idiots. Food is to be given into the mouth and nasal feeding, etc. sometimes for 2 years or 3 years or 5 years nastily. So the first alternative should be welcomed by every sensible man. The second alternative is too nasty. And there is one noble soul who is about 93 years now at Guntur. In many respects he is my guru. He is called Dr. A.S. Chalapatrao, Amancherla Sesha Chalapatrao, one of the advanced theosophists under whose direction I was introduced into the Theosophical Lodge of Guntur and the many ritualistic temples. And recently, 3 years ago, every time I go to Guntur, I go to see him unfailingly. Recently, I went to see him 3 years ago. He said, 2 months ago, I had the first indication of little heart attack, he said, when he was 90. I said, is it? Then he said, no, nothing to worry, it is welcome, he said, because there are 2 centers in us. Instead of having the other center failed, it is better that this center fails so that we may not be a nuisance to anyone for a split second. This is what he said. Such things, many things I learned from him, and latest I learned this fact also from him, to wish that this center fails, not this center. So
we have temperature regulators. For that, we should have a heat producing mechanism and temperature regulator mechanism put together. ఒక 1 యూనిట్. అంటే మనలో ఉష్ణతను ఉత్పాదించినట్టు యంత్రము, ఉష్ణోగ్రతను నియమము చేయునట్టు యంత్రము కలిసిన ఒక యంత్రం కావాలను, కలిసిన ఒక యంత్రం ఉండి ఉండవలను. Only when such an instrument is there in our constitution, it is possible that our body is hot in winter and cold in summer. అండి, లేకపోతే ఏమై ఉండేది, వీటిలాగే ఉండేది. Otherwise what happens? Just like these metallic rods would have been hot in summer and cold in winter and died immediately. Such a center exists in what is called spleen center or Swadhisthana. Such a mechanism exists in spleen center called Swadhisthana. కనుక స్వాధిష్టాన చక్రమునందు ఈ యంత్రం అమర్చబడి ఉన్నది. అందుకని ప్రాచీన శాస్త్రజ్ఞులు ఇది అగ్నిస్థానము అని అందరూ. సో ది ఏన్షియంట్ సైంటిస్ట్స్ ఆఫ్ యోగా కాల్డ్ స్ప్లీన్ సెంటర్ యాజ్ ది సెంటర్ ఆఫ్ ది ఫైర్ ఎలిమెంట్. ఫైర్ ఎలిమెంట్, దట్ మీన్స్ హీట్ అండ్ టెంపరేచర్. స్థానము ఏమండి. తర్వాత మణిపూరక చక్రం. సిమిలర్లీ దిస్ ఈజ్ ఏ సెంటర్ విచ్ రెగ్యులేట్స్ ది వాటర్ కంటెంట్ ఆఫ్ అవర్ బాడీ. అదే విధముగా మన దేహమందలి జలధాతువును నియమము చేయున్నది మణిపూరక చక్రం. సో ది నేవల్ సెంటర్ రెగ్యులేట్స్ ది వాటర్ కంటెంట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. లేకపోతే ఏమవుతుంది, ఒక గ్లాస్ నీళ్ళు లాగామనుకోండి, అది ఒంట్లో సెటిల్ అవుతాయి కదా, ఎక్కడో పాదాల్లోనో ఎక్కడో మొహాన ఊదుతాయి. డబ్బాకి గరాట పెట్టి నీళ్లు పోస్తే ఏమవుతాయి డబ్బాలోకి. వితౌట్ దిస్ మెకానిజం వాట్ హ్యాపన్స్? ఇఫ్ యూ డ్రింక్ ఏ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆర్ బియర్ ఆర్ సంథింగ్, దెన్ వాట్ హ్యాపన్స్? ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఏ funnel placing in a big container and putting water in the funnel. What happens to the water? It goes and accumulates in the bottle. Same thing happens whenever we drink water with a tumbler, we should have swollen legs, etc. our face. అందుకని మంచిగా తాగుతూ ఉంటాం, ఓ లాస్టిక్స్ మాత్రం వేసుకుంటూ ఉంటాం, ఇలా చేస్తూ ఉండాలన్నమాట. లాస్టిక్స్ అంటే కింద కన్నాలోంచి ఎక్కువ వెళ్ళిపోయేట్టు చేస్తున్నాను నీళ్ళని అల్పచవానానికి.